జోగి రమేష్ అరెస్టుతో వైసీపీలో టెన్షన్ మొదలైంది. కృష్ణా జిల్లాలో దూకుడుగా వ్యవహరించిన ఆ నలుగురిలో మిగిలిన కొడాలి, పేర్ని నానీల భవితవ్యం ఏంటని చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. జోగి అరెస్టు తర్వాత నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నమోదైన కేసుల్లో కొడాలి నాని బెయిల్పై ఉన్నారు. కృష్ణా జిల్లాలోని వైసీపీ నాయకుల అరెస్టులతో క్యాడర్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రైట్ ప్రతిభ, ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 14 రోజుల దాదాపు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో విజయవాడ సబ్ జైలుకు జోగి రమేష్ని తరలించడం జరిగింది. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్లు మాత్రం ఇది తీవ్రమైనటువంటి దుమారం రేపుతా ఉంది. ప్రత్యేకించి కూడా కీలకంగా మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహరించారనేటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఇలాగా ఏదైతే కొన్ని అంశాల వ్యవహారం వెనకాల వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ అంటే ఇప్పుడు జోగి రమేష్ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే న్యాయస్థానం ఆయనకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిశీలించినటువంటి తర్వాత రిమాండ్ విధించింది. కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఇటు పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఆందోళన మొదలైంది. నెక్స్ట్ ఎవరు ఉంటారనేటువంటి దానిపైన కూడా ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటే నెక్స్ట్ కొడాలి నాని పైన కూడా ఇదే విధానం కూడా ఉండబోతూ ఉంది. ఇప్పటికే కొన్ని కేసుల వ్యవహారంలో కొడాలి నాని దాదాపుగా బెయిల్ పైన ఉన్నారు. మరి ఈ బెయిల్ పైన ఉన్నటువంటి నేపథ్యంలో సరైనటువంటి కేసు ఇంకా కూడా వ్యవహారం కొడాలి నానికి సంబంధించి కూడా ఏది కూడా ఇంకా దొరకలేదు. ఖచ్చితంగా కొడాలి నానిని నెక్స్ట్ ఉండబోతా ఉన్నారని కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కూడా ఇదే హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే కూటమి నేతలను ఎవరైతే గత వైసీపీ హయాంలో ఇబ్బందులకు గురి చేశారో, లేదంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో, అదేవిధంగా అధికారులను ఇబ్బంది పెట్టారో, లేదంటే అవినీతికి పాల్పడ్డారో, వీరందరూ కూడా ఏదైతే చేశారో వారందరి నుంచి కూడా ఒక్కొక్కరికి ఈ వ్యవహారం జరుగుతూ వస్తుంది. తాజాగా జోగి రమేష్కు సంబంధించి కూడా నిన్న ఆయనకి సంబంధించి కల్తీ మద్యం వ్యవహారంలో ఆయన ఇంటికి వెళ్ళడం, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి విషయాలపైన సోదా చేయడం, అక్కడ జరిగినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించడం, కల్తీ మద్యం వ్యవహారంలో అద్దెపల్లి జనార్దన్తో జోగి రమేష్కు సత్సంబంధాలు ఉంటాయి, ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆ జోగి రమేష్ పేరు నిర్ధారించినటువంటి తరువాత మాత్రమే జోగి రమేష్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అని సోషల్ మీడియాలో విమర్శిస్తుంది. ఎందుకంటే కొడాలి నాని కూడా గత వైసీపీ హయాంలో దుర్భాషలాడటం, కూటమి నేతలను అటు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని దూషించడము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శలు చేయడము, ఇలా అనేక రకాలైనటువంటి పాల్పడ్డారు. మరి కొడాలి నాని సివిల్ సప్లైస్ మంత్రిగా చేశారు. మరి సివిల్ సప్లైస్ మంత్రిగా చేసినటువంటి సమయంలో నాని చేసినటువంటి కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకా పాత కేసులు ఏమైనా ఉన్నాయా, లేదంటే కంప్లైంట్స్ చేసిన వాటిని గత ప్రభుత్వంలో దాచిపెట్టినవి అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలికి తీస్తూ ఉన్నారు. కాబట్టి ఏం జరిగినా కూడా నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అని విమర్శిస్తున్నటువంటి విమర్శలు ఏవైతే వస్తూ ఉన్నాయో ఆ విమర్శలకు సంబంధించి మరి నాని నెక్స్ట్ టార్గెట్ అని అంటూ ఉన్నారు. మరి ఇప్పటికే నాని పైన దాదాపుగా 3 నుంచి 4 కేసులు ఉన్నాయి. 3 నుంచి 4 కేసుల పైన కూడా ఇప్పటికే నాని బెయిల్ పైన ఉన్నారు. పలు కేసుల వ్యవహారంలో ఇప్పటికే ఆయన హైదరాబాద్లో ఉంటా ఉన్నారు. గుడివాడ వెళ్తడం, అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో ప్రతివారం వెళ్ళి ఆయన సంతకం పెట్టి మళ్ళీ వచ్చింది ఎవరికి వెళ్ళేది ఎవరికి కూడా తెలియకుండానే ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి నిజంగా వైసీపీ నాయకుల గుండెల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఒక్కొక్కరిగా ఇటు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా జైలు దారి పడతా ఉన్నారు. పట్టినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి అక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడు అందరిలో కూడా టెన్షన్ వాతావరణం అనేది నెక్స్ట్ కొడాలి నాని అనేది మరి ఏంటనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిభ, ఇక మనం మామూలుగా చూసుకుంటే జోగి రమేష్ అరెస్ట్ తర్వాత అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నకిలీ మద్యం కేసులో దాదాపు 20 మందికి పైగా అయితే కేసులు నమోదు చేసి సిట్ అధికారులు వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్ దీని మీద స్పందించి అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది ప్రభుత్వం అని కూడా ఆయన స్పందించడం జరుగుతోంది. మరి ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు కాబట్టి తర్వాతగా దీని వెనక ఉన్న సూత్రధారి బిగ్ బాస్ కూడా బయటికి వస్తారు అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. మరి దాని గురించి జగన్ ఏమంటున్నారు?
అంటే కల్తీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా అటు లిక్కర్ స్కామ్ అయినప్పటికీ ఇది కల్తీ మద్యం తయారీ అయినప్పటికీ ఏదైనా కూడా ఈ వైసీపీ నాయకుల కనుసంధంలోనే ఇదంతా కూడా ఉందని ఎప్పుడైతే చెప్తా ఉన్నారో ఇదంతా కూడా అంటే దీని అంతటికీ డెన్ ఎక్కడ ఉంది అసలు అల్టిమేట్గా ఇదంతా కూడా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగానే ఇది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే చిత్తూరు జిల్లా ములకల చెరువు ప్రాంతంలో ఈ కల్తీ మద్యం వ్యవహారం ఏదైతే ఆనవాళ్లు బయటకు వచ్చాయో ఆ తర్వాత నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వేదిక కూడా దీని యొక్క డెన్ ఉంది, దీని యొక్క హబ్గా మార్చారు. ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున స్పిరిట్ ఇక్కడి నుంచే వెళ్తూ ఉంది. ఈ కల్తీ మద్యం ఇక్కడే తయారవుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఫిల్లింగ్స్ అంతా కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. ఆ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడే వస్తూ ఉన్నాయి. ఆ బాటిల్స్ అన్నిటి కూడా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తూ ఉంటుందో లేబుల్స్, ఆ లేబుల్స్ కూడా ఇక్కడే తయారవుతా ఉన్నాయి. అంటే ఇవంతా కూడా ఒక ఫ్రాడ్ సెక్షన్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా వేదికగా జరుగుతుంది. దీనికి కారణం పాత్రధారి సూత్రధారి A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ అయితే తనకి ప్రోత్సహించింది, తన వెనకాల ఉన్నది, ఇదంతా కూడా నడిపించింది. మొత్తం ఈ కథ వెనకాల ఉన్నది జోగి రమేష్ అని స్వయంగా అద్దేపల్లి జనార్దన్ చెప్పినటువంటి నేపథ్యంలో అసలు జోగి రమేష్ వెనకాల ఎవరున్నారు, దీన్ని ప్రోత్బలించింది ఎవరు, ప్రభుత్వం ఇంత కూడా పకడ్బందీగా చేసినా కూడా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరిపిందని గత వైసీపీ నాయకులు చెప్తుంటే ఈ కల్తీ మద్యం తయారీ వెనక కూడా ఈ వీళ్ళే ఉన్నారా అనే కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ఆరోపణల వెనకాల కూడా ఆ బిగ్ బాస్ ఎవరు అనే దానిపైన కూడా కన్ఫ్యూజన్ కొనసాగుతూ ఉంది. ఇది కల్తీ మద్యం అయినా అటు లిక్కర్ స్కామ్ అయినా దీని వెనకాల ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ ఎవరు అనేది కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారు. కాబట్టి ఇంకా ఆ బిగ్ బాస్ ఎవరనేది త్వరలోనే తెలియబోతుందంటూ కూడా ఇటు ఇప్పటికే అనేక రకాలైనటువంటి విషయాల మీద చర్చ జరుగుతుంది. ఆ బిగ్ బాస్ ఎవరనే దాని మీద కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. కాబట్టి త్వరలోనే ఆ బిగ్ బాస్ను కూడా సిట్ అధికారులైనా ఇటు ఎక్సైజ్ అయినా అటు ఏదైతే ఇటు లిక్కర్ స్కామ్ వ్యవహరిస్తున్నటువంటి సిట్ అయినా ఏదైనా కూడా త్వరలోనే అనేక రకాల ఛార్జ్షీట్లు దాఖలు చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించారు. కొన్ని ఏదైతే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో కూడా ఆ బిగ్ బాస్ ఉన్నారా అనే దానిపైన కూడా ఒక సందిగ్ధత అయితే కొనసాగుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా గత వైసీపీ హయాంలోనే ఇదంతా కూడా జరిగిందని అద్దేపల్లి జనార్దన్ ఈ కేసులో A1గా ఉన్నటువంటి నిందితుడు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. దాని ఆధారంగానే మరి ఈ కేసు అంతా కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రతిభ. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.